హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేపల పులుసు అండి. అది కూడా బెండకాయ వంకాయ వేసుకుని చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది అవి వేసుకోకుండానే ఇష్టపడతారు కదా. ఈ వ్లాగ్ లో మీకు అది ఎలా వండబోతున్నాను చూపించబోతున్నాను. ఇవంతా మా ఇంటి వెనకాల ఉన్న కొబ్బరి తోట అండి. మాదైతే కాదులేండో, ఇదేంటంటే ఎవరిదో వేరే వాళ్ళది అనమాట. మమ్మల్ని బాగానే వాడుకొని ఇస్తారు అక్కడ. ఈ కొంచెం ఏ వాటర్ వెళ్ళినా ఏమన్నారు పాపం. అయితే చేపలు అక్కడ చేస్తున్నాను. ఒక రాడ్ ఉంటుంది మాకు అక్కడ. సో ఆ రాడ్ మీద అయితే చేపలు అయితే చేస్తున్నాను. శుభ్రంగా అయితే తోమేసాను. తోమిన తర్వాత ఒక 2-3 సార్లు అయితే కడిగి సాల్ట్ పసుపు కూడా వేసుకుని కడుక్కోవచ్చు, నీసు వాసన పోతుంది. సో నేనైతే ఉప్పు కళ్ళు వేసి శుభ్రంగా కడిగేసానండి. ఈ పెద్ద చేపలకి ఏంటంటే మార్కెట్లోనే కోసుకొచ్చి అక్కడే కొంచెం బాగు చేసేస్తారు కాబట్టి పెద్ద పనేం అనిపించదు. జస్ట్ లైట్గా అక్కడ రోడ్ మీద పెట్టి తోమి కడిగితే సరిపోతుంది. కానీ మనం వాష్ చేసినప్పుడు మాత్రం శుభ్రంగా ఉప్పు కళ్ళు వేసుకుని కడుక్కోవాలి. కడిగిన తర్వాత చేప ముక్కలు అయితే ఇవ్వండి. చాలా పెద్ద చేప అంట, చాలా చూడడానికే చాలా బాగుంది. ఇంకా వండితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇంకా బాగుంటుంది. మా అమ్మ పండుగ అంట నాకు దాని కోసం కూర తాతంట చూసేయండి మీరే. నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి అవ్వట్లేదని చెప్పి నా చిన్న పాపను తీయమంటే కామెంటరీ కూడా ఇచ్చేస్తుంది వెనకాల. ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి గాయస్. ఉల్లిపాయలు కోస్తుంది, మా అమ్మ వంట చేస్తుంది, పనులు చేస్తుంది, మా డాడీకి కూర వండుతుంది అని చెప్పేసి అంటుంది. డాడీకనే ఎందుకు అనిందంటే తనైతే నాన్ వెజ్ కాదు కదా, ఏమీ తిందు. ఒక బంగాళదుంప ఇంకా ఉల్లిపాయ కూర ఇవైతే తింటది, ఇంకా ఏం తిందు. తను మెల్లమెల్లగా అలవాటు చేయాలి. తనకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఫుడ్ తను ఫోర్స్ చేయలేదు. తను ఏం తింటే అదే పెట్టాను. తన హెల్త్ ఇష్యూ కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుందేమో. యూజ్ అవుతుందని ఎందుకన్నానంటే మేము తనకి ట్రీట్మెంట్ వైజాగ్లో చేయించాము. అది కూడా లోటస్ హాస్పిటల్, కిడ్స్ హాస్పిటల్లో. పిల్లలకి మనం ఎక్స్పెక్ట్ చేయలేని డిజార్డర్స్ అన్నీ వస్తున్నాయి. అవి జనరిక్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే కంజెనిటల్ అని అవ్వచ్చు, అలా సంథింగ్. సో మనం ఒక్కసారి ఎక్కడైనా మనకు ట్రీట్మెంట్ అవైలబిలిటీ లేదని అంటే మా పాపకైతే మాకు ఎన్ని హాస్పిటల్ తిరిగామంటే చాలా హాస్పిటల్ తిరిగాము, ఎక్కడ అవ్వలేదు. సో మేము అలా తిరిగి వెతక్క మాకు వైజాగ్ లోటస్ హాస్పిటల్ దొరికింది. సో అక్కడైతే ట్రీట్మెంట్ చేయించాము. అక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. సో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఇంకా నేనైతే పొయ్యి వెలిగించేసాను. మాకు ఇక్కడ కొబ్బరి తోటలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పొలాల కోసం శ్రమ పడవసరం లేదు. మా అత్తమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తారు. కమ్మలని కానీ డొలకలని కానీ దింపు తీయించినప్పుడు వెళ్ళి తీసుకొస్తాము. దగ్గర కావాల్సినప్పుడు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆకులు అవన్నీ ఎక్కువ దొరుకుతాయి మాకు ఇక్కడ. సో మేము అంత దూరం ఏమి వెళ్ళవసరం లేదు. మామూలుగా కూడా పొయ్యి మీద వండుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే గ్యాస్ వచ్చింది కదా, సులువైన పద్ధతిలో కలిపి పెట్టేయడం వండేయడం గ్యాస్ మీద సరిపోతుంది. సో పొయ్యి అంతగా వాడట్లేదు. ఎప్పుడో ఇలా నాన్ వెజ్ కర్రీస్ అయినప్పుడు మాత్రం పొయ్యి వెలిగిస్తాము. పొయ్యి కూడా బాగానే అంటేసుకుంది ఒక పేపర్ తోటి. ఒక్కొక్కసారి అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు అంత శ్రమ లేకుండా ఒక పేపర్తోనే బాగానే అంటుకుంది పొయ్యి.
పనికి వెళ్ళింది కదా ఇప్పుడు తెచ్చినవి. బాగుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను టేస్ట్ చూడమని వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ చూస్తున్నారు. నాకు కూడా ఇవ్వమ్మ కొంచెం అని చూస్తుంది మా పాప. అయితే కొంచెం లైట్గా, అసలు ఎప్పుడు తినదు కూడా అసలు, కానీ కొంచెం చేతులు అలా వేసేసరికి బాగుంది అంటుంది. కానీ కర్రీ ఉడికిన తర్వాత కానీ తినలేదు. జస్ట్ ఏదో టేస్ట్ అట్లా కొంచెం స్పూన్ గరిటెతో అలా వేస్తుంటే తనకి టేస్ట్ అనిపించింది. సో ఇంకో 2-3 గరిటెలు ఒక చుక్కలు వేసేసరికి చాలా బాగుంది డాడీ, చాలా బాగుంది అమ్మ అంటుంది అన్నది. కానీ తర్వాత అయితే తినలేదు. తనకు మళ్ళీ సపరేట్గా వేరే కర్రీ చేశాను. ఆ కర్రీతో అయితే తినింది. చూడండి మా ఇంటి వెనకాల చెట్లు, తోటలు ఎంత పచ్చదనం, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు చేలకి వాటర్ పెడతారు మోటార్ వేసి, సో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. ఈలోపు ఎల్లుల్లిపాయ జీలకర్ర, నేను మసాలాలు అయితే ఏం వేయలేదు, అల్లం పేస్ట్ వేసాను. లాస్ట్లో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఒకటే వేస్తున్నాను అంతే. ఇవి చాలు. చేపల కూరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మసాలాలు ఏం వేయకుండా ఓన్లీ అల్లం పేస్టు, ఈ ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసి చూడండి. నేను వేయమన్నాను కదా అని మొత్తం మానేకండి, మీ ఇష్టం. మీరు ఎలా వండుకుంటారో అలా వండుకోండి. కానీ నేనైతే ఇలా వండుతాను, ఇవే వేస్తాను, ఇంకేమైనా. ఇదే టేస్ట్ని ఇస్తుంది కూరకి. కూర చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, చూడడానికే బాగుంది, నోరు ఊరుతుంది కదా మీకు కూడా. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. పొయ్యి మీద కదా, సో కొంచెం లేట్ అవుతుంది వండడం. కర్రీ అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇలా అయితే ఉంది. మా ఇంటి వెనకాలని చెప్పాను కదా, అక్కడ తోటలో 4-5 ఇంకా చాలా మ్యాక్సిమం అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్ల నుంచి అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ కర్రీస్ అయినప్పుడు స్పెషల్గా అందరం కూర్చుని అరటాకులు వేసుకుని భోజనం చేస్తామన్నమాట. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. అసలు విడలేదు, అడుగంటలేదు, అలాగని ముక్క విడిపోలేదు. చాలా బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుందంట మా హస్బెండ్ చెప్పారు. ఎందుకంటే మామూలుగా అయితే టేస్ట్ బాగుంటుంది, కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది. ఆ బెండకాయ ముక్కలతో ముద్ద కలుపుకుని తింటే ఇంకా బాగుందంట, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.